హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూరియస్ సిద్ధగమని సుదర్శన్. మొత్తం మీద బీసీ రిజర్వేషన్లకు సంబంధించి బీసీ రిజర్వేషన్లని ముందుకు తీసుకురావడం, ఆ తర్వాత తెలంగాణ సమాజాన్ని నమ్మించడంలో రేవంత్ రెడ్డి 100% సక్సెస్ అయ్యిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం గతంలో చాలా విషయాలు చూసుకుంటూ వస్తుంటాం. అంటే ఏ ప్రభుత్వానికైనా కానీ అసలు యాక్చువల్గా ఒక ఫిలాసఫర్ చెప్తుంటాడు. ఏమంటాడంటే ఏ ప్రభుత్వం కానీ ప్రజలపైన ప్రేమతో ఆ ప్రభుత్వాలు పనిచేయవు. ప్రజల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి వచ్చినప్పుడు, తప్పనిసరి పరిస్థితిని క్రియేట్ చేసినప్పుడు అప్పుడు మాత్రమే ప్రజల కోసం నిర్ణయాలు తీసుకుంటాయి అని చెప్తాడు. అంటే నిజంగా ఇప్పుడు ప్రజల కోసం ప్రజల్లో వస్తున్నటువంటి ఒత్తిడి ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అటు ఇప్పుడు దేశవ్యాప్తంగా కులగణన చేయాలి, తర్వాత బీసీలకు సంబంధించినటువంటి వాటా రావాలి అని చెప్పేసి బీసీలు గలమెత్తుతున్నటువంటి తరుణం. దీనికి అంతటికీ అంటే ప్రధానంగా బీజం పడ్డది. అంటే యాక్చువల్గా గతంలో కూడా మరి బీసీ ఉద్యమాలు జరగలేవా, లేకపోతే బీసీల కోసం ఎవరు మాట్లాడలేదా అంటే చాలామంది మాట్లాడినరు, చాలామంది ఇక్కడ బీసీ ఉద్యమాలు చేసినారు. కాకపోతే ఆ ఉద్యమాలు ఎక్కడి వరకు పరిమితమైనవి అనుకున్నప్పుడు మనం చూసుకుంటే ఆ ఉద్యమాలు కేవలం ఏది ఇక్కడ మెస్ ఛార్జీల కోసమో, లేకపోతే స్కాలర్షిప్ల కోసమో, ఫీజు రియంబర్స్మెంట్ కోసమో, హాస్టల్ల ఫెసిలిటీస్ కోసమో, వీటి కోసం మాత్రమే బీసీ ఉద్యమాలు ఎక్కువగా నడిచినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తాయి. ఆ తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి పరిణామాల నేపథ్యంలో తీన్మార్ మల్లన్న ఎత్తుకున్నటువంటి నినాదం అంటే మేమెంతో మాకంతా అని చెప్పేసి అక్కడ రాహుల్ గాంధీ ఏది భారత్ జోడో యాత్ర చేసిండు. భారత్ జోడో యాత్రలో భాగంగా ఎవరు రాహుల్ గాంధీ క్లియర్గా ఒక మాట చెప్పిండు. అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి అత్యధిక కులాలైనటువంటి వాళ్ళు అత్యధికంగా వెనుకబడినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళని ముందుకు తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉన్నది, కాబట్టి ఎవరికెంతో వారికంత వాటా దక్కాలి అని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడిండు. ఈ నేపథ్యంలోనే తీన్మార్ మల్లన్న కూడా దీనికి అనుగుణంగా మాట్లాడిండు. అదంతా జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఇక్కడ ఇది బీసీలకు సంబంధించినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ఏది అమలు కావట్లేదని చెప్పేసి ఆ పార్టీ నుంచి అంటే మీరు చేసినటువంటి కులగణన ఏదైతే ఉందో కులగణన చిత్తు కాగితంతో సమానం, కాబట్టి ఆ కులగణనకు సంబంధించినటువంటి అంశాన్ని చించేస్తుందని చెప్పేసి చించి పడేసిండు తీన్మార్ మల్లన్న. అయితే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్న పైన సస్పెన్షన్ వేటేసింది. అయితే సరే ఇదొక పార్టీ మనం ఇక్కడ పక్క పెట్టుకుంటే ఇక్కడ ఇప్పుడు ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి సక్సెస్ అయ్యిండు అనేటువంటి చెప్పుకోవాలి. అరే మరి బీసీ రిజర్వేషన్లు అమలు కాకపాయే, 42% రిజర్వేషన్లకు సంబంధించి జీవో ఇచ్చినా కానీ అమలే కాకపాయే, ఎట్లా సక్సెస్ అయ్యండి అని చెప్పేసి చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ బీసీ రిజర్వేషన్లు ఈ 42% రిజర్వేషన్ అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో అమలు కాదని చెప్పేసి ముఖ్యమంత్రికి తెలుసు. తర్వాత దీనికి సంబంధించినటువంటి విఘ్నత ఉన్న వాళ్లకు చాలామందికి కూడా ఈ విషయం తెలుసు. కానీ ఏం చేసిండు, మొట్టమొదటిగా ఏది తెలంగాణ అసెంబ్లీలో బీసీలకు సంబంధించినటువంటి బిల్లు ప్రవేశపెడుతున్నాం కాబట్టి అందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి చెప్పిండు. ఆ తర్వాత మద్దతు ఇచ్చిండ్రు, అందరూ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో మద్దతు ఇచ్చిండ్రు. అంటే ఆ తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చిండు. ఏది ఈ ఆర్డినెన్స్ ద్వారా 100% బీసీలకు మంచి జరుగుతుంది కాబట్టి 42% రిజర్వేషన్ అమలు చేస్తున్నాం అనేటువంటి మాటను కూడా చెప్పిండు. అప్పుడు కూడా రేవంత్ రెడ్డి అదేది చిత్రపటానికి ఏది పాలాభిషేకాలు, పాల ప్యాకెట్లు తీసుకొచ్చుడు, పోసుడు, ఇక కుమ్మరిచ్చుడు, ఆగమాగం చేసిండ్రు. కొంతమంది బుక్కగులాలు జల్లుకొని డ్యాన్సులు చేసిండ్రు, కొంతమంది ఆడవాళ్ళు కూడా. అయితే ఇవన్నీ జరిగినాయి. ఈ జరిగిన తర్వాత మొత్తం కూడా మొత్తం కలరింగ్ ఎట్లా అంటే అసలు యాక్చువల్గా బీసీలకు మంచి జరగబోతూ ఉంది, బీసీలకు ఆరాధ్య దైవం దేవుడు, అట్లా ఆ లెవెల్లో మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా కనిపిస్తాయి. ఆ తర్వాత ఇదంతా జరిగిన తర్వాత మొత్తం కూడా అందరూ పాలాభిషేకాలు చేసిండ్రు. బీసీ సంఘాలు కూడా పోయి ఎగిరినాయి, కొన్ని సంఘాలు తెలియక ఎగిరినరు, దుంకినరు, అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయిన తర్వాత కూడా ఎక్కడో ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తూనే ఉంది. అసలు యాక్చువల్గా నిజంగా దీనిపైన పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళకు 1000% ఆ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఎందుకంటే ఇది సాధ్యమయ్యే పనేనా? ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ కేంద్రంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ అంటే ఎన్డీఏ సంబంధించినటువంటి ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవోను, లేకపోతే ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే ఆర్డినెన్స్ని అక్కడ గవర్నర్ కానీ తర్వాత కేంద్ర ప్రభుత్వం కానీ ఆమోదిస్తుంది అంటే అక్కడ క్వశ్చన్ మార్క్ అవకాశం లేదు. అయినప్పటికీ తెలంగాణ ప్రజలని నమ్మించడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యిండు. ఏమని చెప్పిండు, ఇక్కడ ఉన్నటువంటి అఖిల పక్షాన్ని మొత్తం కూడా అన్ని పార్టీలని
ఇక్కడ భారతీయ జనతా పార్టీ కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు ఇది బీఆర్ఎస్ కానీ లేదంటే సిపిఐ కానీ ఇటు మజ్లిస్ పార్టీ కానీ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను నేను తీసుకుపోతా. ఎక్కడికి తీసుకుపోతా? ప్రధానమంత్రి దగ్గరికి తీసుకుపోయి అఖిల పక్షాన్ని అందరూ కూడా తీసుకుపోయి అక్కడ కూర్చోబెడతా. 100% బీసీలకు 42% రిజర్వేషన్ అమలు అయ్యే విధంగా చూస్తా అని చెప్పేసి ఒక హామీ ఇచ్చిండు. నిజమేనా అనుకున్నారు అందరూ. నిజంగా ఇక్కడ అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు అన్ని పార్టీల మద్దతు తెలియజేసినప్పుడు అబ్బా బీసీలకి ఇక బతుకులు మారిపోతాయి అనేటువంటి కలరింగ్ కూడా కనిపించింది. నిజంగా మరి జరుగుతుందా అంటే ఎప్పుడు కూడా అఖిలపక్షాన్ని తీసుకుపోతానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నడూ కూడా అఖిలపక్షాన్ని తీసుకొని అక్కడ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళలేదు, ఢిల్లీకి పోలేదు. తర్వాత ఏమైంది? ఇక్కడ గవర్నర్ దగ్గర ఉన్నటువంటి బిల్లు ఆ తర్వాత గవర్నర్ దగ్గర ఆమోదం పొందాలి, ఆ తర్వాత రాష్ట్రపతిని కూడా కలుస్తా అని చెప్పేసి జంతర్ మంతర్ దగ్గర ధర్నా పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ధర్నా పెట్టి దీనికి కొంతమంది బీసీ సంఘాలను పిలిచేసి మొత్తం కూడా 100% తెలంగాణలో మొత్తం కూడా భూమి బద్దలైపోతూ ఉంది, ఇక్కడ 100% బీసీలకు రిజర్వేషన్ దక్కాలనేటువంటి అక్కడ కలరింగ్ కనిపించింది. ధర్నా చేసేసిండ్రు జంతర్ మంతర్ దగ్గర, ఎక్కడ ఢిల్లీలో. చేసిన తర్వాత వ్యూహాత్మకంగా ఒక పని చేసిండు ఆయన. అసలు యాక్చువల్గా ఆ తర్వాత రోజు రాష్ట్రపతిని కలవాలి, ఆ తర్వాత రోజు ఇక్కడ ప్రధానమంత్రిని కలవాలి, వీరిద్దరిని కలిసేటువంటి అవకాశం ఉంటుంది. కలవాలి, కలిసిన తర్వాత వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి. కాకపోతే ఏంటంటే ఈ జంతర్ మంతర్ ధర్నా రోజే కొంతమంది మంత్రుల చేత, కొంతమంది బీసీ నాయకుల చేత, తర్వాత ఈయన కూడా రాష్ట్రపతిని తర్వాత ప్రధానమంత్రిని నిందించిండు. అక్కడ ఒక రకంగా తిట్ల పురాణం మొదలైంది ఆడ. అయితే ఏమవుతుంది? ఇప్పుడు ఎవరినైనా కలుస్తా అనుకున్నప్పుడు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాలి, బతిరాడాలి, బామాడాలి, తర్వాత ఇట్లా కాస్తారు అట్లా కాస్తారని చెప్పేసి అట్లా చెప్పినప్పుడు వాళ్ళు కొంతవరకు సానుకూలంగా స్పందించేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇలా తిట్టడంతో ఏమైంది? ఆటోమేటిక్గా అక్కడ రాష్ట్రపతి కానీ తర్వాత ఇక్కడ ప్రధానమంత్రి కానీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అంటే చూసిరా, మేము రాష్ట్రపతి దగ్గరికి వెళ్దామనుకుంటే రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఇక్కడ ప్రధానమంత్రి దగ్గర వెళ్ళాలనుకుంటే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇస్తలేరు. కాబట్టి బీసీలకు మంచి చేద్దామనుకుంటే వీళ్ళకి ఇష్టం లేదనేటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో రేవంత్ రెడ్డి 100% సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత ఏమైంది? ఇదంతా జరిగిన తర్వాత ఇంకెట్టి పరిస్థితుల్లో ఆర్డినెన్స్ తెచ్చినా కానీ ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఏం చేసిండు? మళ్ళొకటి వ్యూహము 12, అందులో భాగంగా బీసీలకు ప్రత్యేక రిజర్వేషన్ ఏర్పాటు కోసం ప్రత్యేకంగా స్పెషల్ జీవో జారీ చేస్తున్నాం, జీవో నెంబర్ 9. ఈ జీవో నెంబర్ 9 తోటి మొత్తం కూడా బీసీల బతుకులన్నీ మారిపోతాయి. స్థానిక సంస్థలకు సంబంధించి అసెంబ్లీలో ఆమోదించినప్పుడు ఏది కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్, ఆ తర్వాత విద్యా ఉద్యోగాల్లో కూడా 42% రిజర్వేషన్కి సంబంధించి ఏది గవర్నర్ దగ్గర ఫైల్ ఉన్నది, గవర్నర్ అట్లే తొక్కిపెట్టేసిండు. అయితే ఇప్పుడు ఈ జీవో నెంబర్ 9 తీసుకొచ్చేసి ప్రత్యేకంగా స్పెషల్గా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తూ ఉన్నాం. కాబట్టి ఈ జీవో నెంబర్ 9 ఆధారంగానే మేము ఎన్నికలకు వెళ్తున్నాం అనేటువంటి మాటను ప్రకటించిన తర్వాత ఆటోమేటిక్గా ఎలక్షన్ కమిషన్ కూడా మొత్తం కూడా సిద్ధమైపోయింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ఇందులో కూడా ఒక కిటికీ తిరకాస్తుంది. అంటే రిజర్వేషన్ అంటే ఇప్పుడు ఇక్కడ ఎన్నికల ప్రక్రియ కొనసాగించేటప్పుడు కూడా స్థానిక సంస్థలకు సంబంధించి ఏది ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి మొదటి 2 దశల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ, 3 దశల్లో సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహించాలని చెప్పేసి డిసైడ్ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు మొదట పూర్తయినప్పటికీ వాటి రిజల్ట్స్ మాత్రం నవంబర్ 11వ తారీఖు అని చెప్పేసిండు. కారణం ఏంటి అంటే ఇక్కడ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో దెబ్బ పడితే ఆటోమేటిక్గా ఈ దెబ్బ అంతా కూడా సర్పంచ్ ఎలక్షన్ల మీద పడుతుంది. సర్పంచ్ ఎలక్షన్లో పడితే సర్పంచ్లు తర్వాత వార్డు మెంబర్లు బీడ్ మెంబర్లు అందరూ కూడా మొత్తం పీక్తారు, అయిపోతుంది అలా పని. కాబట్టి దీంతో ఏమవుతుంది? పార్టీకి దెబ్బ పడుతుంది. కాబట్టి ఈ రిజల్ట్స్ని ఎప్పటిదాకా ఆపుదామని చెప్పేసి ఒక ప్రయత్నం చేసేసి అందులో కూడా సక్సెస్ అయ్యిండు. కాబట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీ రిజల్ట్స్ని ఏది నవంబర్ 11వ తారీఖుకి వాయిదా వేసుకున్నారు. అంటే అప్పుడేద్దామని చెప్పి అనుకున్నారు. అంటే ఆ లోపల బీహార్ ఎన్నికల రిజల్ట్స్ కూడా అప్పుడే ఉన్నాయి. దీంతో ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించిండు. అక్కడ బీహార్ ఎన్నికల్లో కూడా ప్రచారానికి వెళ్ళిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వెళ్ళి అక్కడే మాట్లాడిండు. అక్కడ మాట్లాడినప్పుడు ఏది తెలంగాణ మోడల్ అంటే ఏంటిది? తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తున్నాం, కాబట్టి ఈ మోడల్ని ఇక్కడ బీహార్లో కూడా తీసుకొస్తామనేటువంటి మాటను కూడా ఆయన
స్పీచ్లో చెప్పినప్పుడు అక్కడ ప్రశాంత్ కిషోర్, ఎందుకంటే బీహార్లో ఒక కొత్త పార్టీ పెట్టిండు ప్రశాంత్ కిషోర్, పీకే. ఈ పీకే పెట్టినటువంటి పార్టీ అధినేత ఫస్ట్ ప్రశాంత్ కిషోర్ ఏమన్నాడంటే, రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి ఒక రకమైనటువంటి దొంగ నాటకాలు చేస్తూ ఉన్నాడు, ఇదంతా కూడా డ్రామా, ఎందుకంటే ఆయన రాష్ట్రంలో అది చేయకుండా ఇక్కడంతా కూడా చేస్తూ ఉన్నాడు, కాబట్టి నువ్వు రాష్ట్రానికి నువ్వు పోయి ఫస్ట్ అక్కడ చూసుకో అని చెప్పేసి అక్కడ పీకే చెప్పిండు. అయితే ఈ నేపథ్యంలో మొత్తం కూడా వ్యూహాత్మకంగా అక్కడ బీహార్లో సక్సెస్గా, తర్వాత ఇక్కడ తెలంగాణలో సక్సెస్ఫుల్గా, మొత్తం మీద నిజంగా ఒకవేళ రిజర్వేషన్ అమలవుతుంది అనేటువంటి కలరింగ్ ఇచ్చేసిండు. తర్వాత దక్షిణ భారతదేశ ముఖ్యమంత్రుల సమావేశం పెట్టి ఆ ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా నేను తమిళనాడును ఆదర్శంగా తీసుకుంటున్నానని చెప్పేసి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో కలిసి ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేసిండు, సభలో పాల్గొని తమిళనాడులో 69% రిజర్వేషన్ అమలవుతూ ఉంది, మా దగ్గర కూడా ఈ మోడల్ మేము తీసుకుంటాం, కాబట్టి ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఎంత 15% ఎస్సీలకు 10% బీసీలకు ఎస్టీలకు రిజర్వేషన్ అమలవుతూ ఉంది. అయితే ఇప్పుడు పెరిగినటువంటి జనాభా దామాష ప్రకారం 17% ఎస్సీలకు, తర్వాత 10% ఎస్టీలకు, అంటే ఎంత అయింది ఇక్కడ 10-17 అంటే 27% అయింది. 27 ప్లస్ ఇక్కడ 42%, అంటే మొత్తం కలిసి 69% అని చెప్పేసి అక్కడ తమిళనాడు మోడల్, తమిళనాడులో ఎలాగైతే మేము బీసీలకు రిజర్వేషన్లు అక్కడ కేటాయించినరో అట్లనే మేము కూడా ఇక్కడ ఇస్తున్నామనేటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసిండు. ఇందులో సక్సెస్ అయ్యిండు రేవంత్ రెడ్డి. నిజంగా ముఖ్యమంత్రి గారికి నిజంగా ఒకవేళ బీసీల పట్ల నిజంగా అట్లా చిత్తశుద్ధి ఉందా, నిజంగా ఒకవేళ ఆయన ఈ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటున్నాడా అంటే క్వశ్చన్ మార్కే కనిపిస్తుంది. ఎందుకనంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. గతంలో జరిగినటువంటి పరిణామాలని చరిత్రను ఒకసారి మనం తవ్వి తీసినప్పుడు ఆ చరిత్రలో జరిగినటువంటి పరిణామాలు, ఆ చరిత్రలో జరిగినటువంటి ఆ విషయాలు మళ్ళీ భవిష్యత్ తరాలకు మనకు తెలుస్తాయి అన్నమాట. అంటే ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ఒక్కసారి కొంచెం వెనుకకు వెళ్తే తెలంగాణ రాష్ట్ర ఉద్యమము ఉధృతంగా సాగుతూ ఉంది. ఆ నేపథ్యంలో తెలంగాణ వాదం బలంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ వాదం బలంగా వినిపిస్తుంది కాబట్టి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు, ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నటువంటి చంద్రబాబు ఏం చేసిండు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేసిండు ఆయన, మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మేము మద్దతు ఇస్తున్నాం అని చెప్పేసి కేంద్రానికి ఒక లేఖ రాసిండు. మాకు అభ్యంతరం లేదు, తెలంగాణ రాష్ట్రాన్ని సపరేట్ చేసుకోవచ్చు అనేటువంటి లేఖను రాసేసిండు చంద్రబాబు. అప్పుడేమైంది, అబ్బా తెలంగాణ ప్రజలకు అందరూ కూడా అనుకున్నారు, అరే చంద్రబాబు ఎంత మంచోడు, నిజంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మా పార్టీ తరఫున పూర్తిగా లెటర్ రాస్తున్నానని చెప్పేసి ఒక పార్టీ అధినేత లెటర్ రాసేసిండు, తెలంగాణ ప్రజల కళ సాకారం అయిపోతుంది, తెలంగాణ కళ నెరవేరుతుంది అని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ కూడా భావించారు. అయితే ఇక్కడే ఒక తిరకాసు వచ్చి పడ్డది. అంటే ఎప్పుడైతే ఈ విషయం కాదు అని తెలుస్తుందో, ఎప్పుడైతే ఈ విషయం నెరవేరదని తెలుస్తుందో అప్పుడు పార్టీలన్నీ కూడా మేము మీకు మద్దతు ఇస్తున్నాం, మీకే పో అని చెప్పి చెప్తారు. ఎందుకంటే ఇది లేనిపోని విషయం కాబట్టి. అయితే ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఇప్పుడు 2009 డిసెంబర్ 9న వచ్చినటువంటి ప్రకటనకు సంబంధించి ఆ తర్వాత 2014 జూన్ 2వ తారీఖున వచ్చినటువంటి ప్రకటనకు సంబంధించి చంద్రబాబే ప్రెస్ మీట్లు పెట్టేసి, తర్వాత ఆ రోజు 2009కు సంబంధించి కూడా చంద్రబాబే ప్రెస్ మీట్ పెట్టి చీకట్లో రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తారా, అందరితో మాట్లాడరా, 100% ఇది అన్యాయం, ఇది మొత్తం రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి కుట్ర జరుగుతుంది, కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేస్తుంది తప్పు అని చెప్పేసి చంద్రబాబే ప్రెస్ మీట్ పెట్టిండు. ఎందుకంటే అప్పుడు రాష్ట్రం ఏర్పాటు అవుతుంది కాబట్టి. అంటే వీళ్ళు కాదు అనుకున్నప్పుడు, అంటే ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో జరగదనుకున్నప్పుడు ఇచ్చినట్టుగా నాటకాలు, ఇచ్చినట్టుగా డ్రామాలు, ఇచ్చినట్టుగా కలరింగ్ ఇచ్చేసి ఈ ప్రజలను తమ వైపు తిప్పుకోవడంలో రాజకీయ నాయకులు సక్సెస్ అవుతూ ఉంటారు. అప్పుడు చంద్రబాబు అయ్యిండు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే అప్పుడు ఆ రాష్ట్రాన్ని దాన్ని వ్యతిరేకించాడు. సేమ్ ఇట్లనే ఇప్పుడు ఇక్కడ కూడా బీసీలకు రిజర్వేషన్ ఎట్టి పరిస్థితుల్లో అమలు కాదు అనుకున్నప్పుడు 100% వీళ్ళకి ప్రత్యేక రిజర్వేషన్ కావాలి, ప్రత్యేకంగా జీవో విడుదల చేయాలి, అట్లా అని చెప్పేసి ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసిండ్రు. తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి బీసీలకు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అనుకూలంగా ఉందనేటువంటి సంకేతాలను ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిండ్రు. కానీ అది అసలు టైంకి వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి, అంటే వాళ్ళకి తెలుసు క్లియర్గా ఇది ఎట్టి పరిస్థితుల్లో కానిపోని విషయమని. కాబట్టి ఏమవుతుందంటే ఈ విషయంలో ప్రజలని నమ్మించి ప్రజలని తన వైపు తిప్పుకోవడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లియర్గా సక్సెస్ అయ్యాడు. గతంలో కూడా మనం కొన్ని విషయాలు చూసుకున్నాం మనం. అంటే అసలు యాక్చువల్గా
కొట్టకుండా తిట్టకుండా అంటే అది కర్ర విరగొద్దు పాము చావద్దు, కర్ర విరగొద్దు, ఇక్కడ పాము చావద్దు. ఈ విషయంలో చూసుకున్నప్పుడు రేవంత్ రెడ్డి కొన్ని విషయాలు ఇప్పుడు మనం గతంలోకి వెళ్తే కూడా కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. ఏది ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ, లేదంటే కాళేశ్వరం కమిషన్కి సంబంధించినటువంటి కేసు కానీ, కాళేశ్వరం ఏది అవినీతికి సంబంధించి అందులో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి ఒక నివేదికను తయారు చేసినారు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్. అయితే దానికి సంబంధించి మొత్తం కూడా నివేదిక అంతా రెడీ చేసేసి ఆ రెడీ చేసినటువంటి నివేదికను ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టేసిన తర్వాత ముఖ్యమంత్రి అప్పుడు కూడా వ్యూహాత్మకంగా ఆలోచించిండు. ఏం చేసిండు, ఒకవేళ మనం కనుక ఈ కాళేశ్వరం కమిషన్ మీద మళ్ళీ ఒక ఏది ఇక్కడ ఉన్నటువంటి సిట్ తోటో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అధికారుల చేత మళ్ళీ ఎంక్వైరీ చేపించేసి వాళ్ళ శిక్ష వేసిన అనుకో, కేసీఆర్కి శిక్షలు వేస్తే అక్కడ కేసీఆర్కు సానుభూతి పెరుగుతుంది. కాబట్టి అట్లా వేయకుంటే ఏం చేద్దామని చెప్పేసి ఆలోచించినప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు కొంతమంది అప్పటికే మాట్లాడినారు. ఏమనంటే ఈ కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వ సంస్థకి ఇవ్వండి, అప్పుడు బరాబర్ అట్లా మంచి జరుగుతుందని చెప్పిండ్రు. అదే అదనుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించిండు. క్లియర్గా అసెంబ్లీలో చెప్పేసిండు, నేను చెప్తా ఉన్నా ఏది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తర్వాత సిబిఐకి కాళేశ్వరం కేసును అప్పగిస్తున్నా అని చెప్పేసి అక్కడ లెటర్ రాసేసి ఇవన్నీ ఈ సరంజామా అంతా తీసుకుపోయి అక్కడ పంపించేసిన తర్వాత ఇప్పుడు ఏమైంది, ఒకవేళ భారతీయ జనతా పార్టీ చర్య తీసుకుంటే కేసీఆర్ మీద తీసుకోవాలి, కేసీఆర్ని జైల్లో పెడితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి లాభమే జరుగుతుంది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ తర్వాత భారతీయ జనతా పార్టీ వేరే అయిపోతాయి. ఒకవేళ కేసీఆర్ని జైలు పెట్టకుండా తర్వాత ఇప్పుడు మొత్తం కూడా కేసును తాత్సారం చేసిరనుకో, చూసిరా భారతీయ జనతా పార్టీ ఇటు బీఆర్ఎస్ ఒక్కటే. కాబట్టి కేసీఆర్ని జైల్లో పెట్టట్లేదు, కేసీఆర్లో అంటే అక్కడ ఉన్నటువంటి అవినీతికి సంబంధించి ఆధారాలు బయట పెట్టట్లేదు కేంద్ర ప్రభుత్వం అనేటువంటి మాటను తీసుకొచ్చేసిండు. అందుకే వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో రేవంత్ రెడ్డి తనదైనటువంటి పాత్ర వహించిండు, తనదైనటువంటి ముద్ర వేసుకున్నాడు. కాబట్టి బీసీల విషయంలో కూడా, బీసీల రిజర్వేషన్ల విషయంలో కూడా రేవంత్ రెడ్డి ఒక రకంగా సక్సెస్ అయ్యిందనే చెప్పుకోవాలి. కాబట్టి అంటే ఆయన వేసినటువంటి వ్యూహంలో, ఆయన వేసినటువంటి వీటన్నిటిలో కూడా ఆయన సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళి 100% బీసీలను మొప్పించి బీసీలను తన వైపు తిప్పుకొని తర్వాత బీసీలకు మంచి చేసినట్టు కనిపించేటువంటి ప్రయత్నం చేసిండు. కానీ చివరికి వస్తే బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లో బీసీలకు రిజర్వేషన్ దక్కలేదు. తర్వాత హైకోర్టు కొట్టేసింది. ఆ తర్వాత ఏమైంది, ఎవరైతే రెడ్డి జాగృతి ఉందో ఆ రెడ్డి జాగృతితోటి రెడ్డి వాళ్ళే పిటిషన్ వేసేసిండ్రు. బీసీలకు రిజర్వేషన్ దక్కకుండా. తర్వాత దీని వెనకాల కొంతమంది అంటే బీఆర్ఎస్ పార్టీలో నాయకులు ఉన్నారు, హరీష్ రావు లాంటి వాళ్ళు ఉన్నారు, తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ వాళ్ళందరూ కూడా ఒక్కతాను ముక్కలే అనమాట. కాబట్టి బీసీలకు రిజర్వేషన్ అంశాన్ని వచ్చినప్పుడు 100% ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించి తర్వాత బీసీలను తన వైపు తిప్పుకొని తన వేసినటువంటి గాలంలో తన వేసినటువంటి వ్యూహంలో అందరినీ భాగస్వాములు చేసి నిజంగా బీసీలకు ఆరాధ్య దైవంగా తర్వాత పూజలు అందుకునేటట్టుగా పాలాభిషేకాలు. కొంతమంది అయితే ఒక ఆమె ఉండే ఎమ్మెల్సీ ఒక ఆమె ఉండే, ఆమె డ్యాన్సులు బీన్సులు బుక్కగులాలు చల్లుకుని డ్యాన్సులు బీన్సులు ఆమె చేసింది. అట్లా చేస్తే మరి అవుతుందా పోతుందా అంటే అవుతుంది అన్నట్టుగానే కలరింగ్ ఇచ్చేసిండ్రు. వాళ్ళే కాదు చాలామంది చేసిండ్రు. కాబట్టి ఈ వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యిండు. చివరికి బీసీలు ఓడిపోయినరు. కాబట్టి బీసీలు గెలవాలంటే ఒక్కటే చేయాలి, బీసీలంతా ఒక్కటి కావాలి. ఏదైతే జనరల్ స్థానాలు ఉంటాయో ఆ జనరల్ స్థానాల్లో తమ ఓటు తాము వేసుకున్నప్పుడు మాత్రమే బీసీలు సక్సెస్ అవుతారు. లేకపోతే వాళ్ళ గురించి వీళ్ళ గురించి నేను అంగీలు చెప్పుకుంటా అన్న సైన్యం, అన్న యువసేన, ఈ సేన ఆ సేన అని కొట్టుకుంటే లాస్ట్కు జీవితాలు పీక్తాయిరా బాబు. కాబట్టి అర్థం చేసుకుంటే మంచిది. ఎవరి వ్యూహం వెనుక ఏ కథ ఉన్నదో అర్థం చేసుకుంటే అప్పుడు మంచి జరుగుతుంది, లేకపోతే పోతుంది లెక్క. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.